పని చెప్పినా ఎంబడుండి చెప్పాలా నీకు నేహే ఈ ఆవుకు ఇంత పచ్చిగడ్డి కోసుకురమ్మా అని 3 రోజులు చెప్తాన్నా నా మాట ఇంటలేవైతివి ఊరికే అత్తన్నో పోతానో మక్కపేడి కాడికి ఏమన్నా అంటే గడ్డి ఏడున్నది అందరు కోసుకపోయారు అని పడుతుంది ఇంకా ఎల్లక్కోల గిర్ని కాడని ఇంత తవుడన్నదేవయ్యా అని కూడా చెప్తాను చిలుకకోలే తవుడు తెత్తలేవు పచ్చిగడ్డి తెత్తలేవు ఎట్లా అనుకున్నావు మరి నన్నయ్య ఏం లేదు వినబడ్డదా ఒక్కొక్క మగవాడు చూడుకో పెన్నాన్ని ఎట్లా కూర్చుంటే పెట్టి చేస్తాడో ఆనట్లు చీనడు దాకా గీదేనా నువ్వుకి ఎద్దుని పొడిచినట్టు పొడుచుడే కాబట్టి ఇక ఎన్నడవ్వ నువ్వు శోధించుకొని చేసింది ఇంట్లో పని నేనే చెప్పాలా ఏమరుండి బయట చేయని పని నేనే చెప్పాలా ఏమరుండి చిలక పని ఆవుని కట్టేయి ఎండకాలు దిగి ఇంట్లో పని నేనే చేయబడింది చేనుకాడ పని నేనే చేయబడింది నువ్వే చేస్తున్నావు పని కొట్టేస్తున్నావే నా మీద పెత్తాను తప్ప మేనమా బిడ్డవని గుర్తు చేసుకుంటుంది పెళ్ళైన కాడ నుంచి నన్ను నా ఇంట్లోనే పాలన చేసినావు అదే మేనమా కొడుకు అని చేసుకున్నావు నన్ను బాగా ఉద్ధరిస్తావా నువ్వు ఎలాగట్టు ఊపుతావా అని సి లగ్గమైనాక కూడా 4 ఏళ్ళు నేను రాలని మా అవ్వగారి ఇంటికాడ ఉంటే మీ అవ్వని వచ్చి మా అయ్యవని మా అవ్వని పట్టుకొని ఏడిచింది వినబడ్డదా కొన్ని చేసుకున్నందుకు కూర్చుండి తినుడు లేదా ఓ సుఖం లేదా నాకేమైంది అందగాన్ని ఏర్పడుతుంది నీ అందం ఎండకు గంధం లెక్క కారుతుంది కానీ ఇంట్లోకి ఇంకేమన్నా పని ఉంటే చేయిపో